కాంగ్రెస్ వాళ్ళు గురువింద గింజ అనే సామెతను గుర్తు తెచ్చుకుంటే మంచిది. గురువింద గింజ తన నలుపెరు కదా అన్నట్టు వాళ్ళు ఇతరులను గురించి మాట్లాడే ముందు వాళ్ళ రహస్య ఒప్పందాల గురించి ఈరోజు నేను చెప్తా ఉన్నా. కాంగ్రెస్ వారు నిజామాబాద్ పార్లమెంట్లో, కరీంనగర్ పార్లమెంట్లో బీజేపీతో కుమ్మక్కు కాలేదా? జగిత్యాలలో జీవన్ రెడ్డి గారు అంత బలమైన నాయకుడు. శాసనసభ ఎన్నికల్లో ఆయనకు 70,000 ఓట్లు వస్తాయి. కానీ పార్లమెంట్ ఎన్నికల్లో 7,000 ఓట్ల కాంగ్రెస్ పడిపోతుంది. మధు యాష్కి డిపాజిట్ పోతుంది. ఎట్లా జరిగింది అది? ఒక లోపాయికారి ఒప్పందం కాకపోతే. ఇవాళ కాంగ్రెస్ పార్టీ మాజీ పార్లమెంట్ సభ్యుడు కొండా విశ్వేశ్వర్ రెడ్డి బీజేపీని గెలిపించమని చెప్పి ఉత్తరాన్ని రాస్తాడు. రేపు నేను కాంగ్రెస్ చేరుతున్నా అని చెప్తాడు. బీజేపీని గెలిపిమని ఉత్తరాన్ని రాస్తాడు. మరి దీన్ని బట్టి ఇద్దరు మిలాఖాత అయినట్టు కాదా? రేవంత్ రెడ్డి గారు, ఈటెల రాజేందర్ గారు రహస్యంగా గోల్కొండ రిసార్ట్లో ఎందుకు కలుసుకోవాలా? ఆ విషయం ఎందుకు చెప్పరు? నేనేమంటున్నా అంటే అక్కడ మా అభిమానులు కూడా ఉంటారు కదా, అక్కడ పనిచేసే పిల్లలు ఉంటారు మాకు. వాళ్ళు కూడా మా అభిమానులు, మా నాయకుడికి అభిమానులు ఉంటారు, మా పార్టీ అభిమానులు ఉంటారు. వాళ్ళు చూసిన వాళ్ళు స్వయంగా చెప్తా ఉన్నారు, అన్నా వీళ్ళు దొంగచాటుకు కలుసుకున్నారు, ఒప్పందం కుదుర్చుకున్నారు, చీకటి ఒప్పందాలు చేసుకుంటున్నారు, టీఆర్ఎస్ నొడగొట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు, జాగ్రత్తగా ఉండండి అన్న, మనోళ్ళని అలర్ట్ చేయండి అని వాళ్ళు మాకు చెప్తా ఉన్నారు. ప్రజలే మాకు ఈరోజు సందేశం ఇస్తూ ఉన్నారు, సమాచారం ఇస్తూ ఉన్నారు. కాబట్టి ఈ లోపాయకారి ఒప్పందాలు ఉమ్మడి అభ్యర్థులు నాగార్జున సాగర్లో చూసినాం, కరీంనగర్ నిజామాబాద్ పార్లమెంట్లో చూసినాం. ఇంకా భవిష్యత్తులో కూడా డెఫినెట్గా ఈ రెండు జాతీయ పార్టీలు ఎన్ని ఎత్తుగడలు, ఎన్ని చిల్లర ప్రయత్నాలు చేసినా ప్రజలు విఘ్నులు, చైతన్యవంతులు. రేవంత్ రెడ్డి గారు, ఈటెల గారు కుమ్ముక్కైన ఫోటోలు మా దగ్గర ఉన్నాయి. ఇవాళ నమస్తే తెలంగాణ రాసింది, అదే అబద్ధాలు రాసే పేపర్. అది మే 7వ తారీఖు నాడు ఈటెల రాజేందర్ గారు మంత్రి హోదాలో ఉన్నాడు. ఆయన ఉన్న రేవంత్ రెడ్డి గారు ఇద్దరు సీక్రెట్ కలుసుకున్నాడు. వాస్తవంగా మేము ఒక పెళ్లికి పోయిన నిజమే కలుసుకున్నాం మేము. కానీ నేను 2వ తారీఖు నాడు మంత్రి లేను. ఏప్రిల్ 30 నాడు నా మీద ఆరోపణ చేసి మే 2వ తారీఖు నాడు నన్ను మెడలు పట్టి బయటకు వెళ్ళగొడితే 7వ తారీఖు నాడు నేను ఆయన కలిసి మేము ఇంకా నరేందర్ రెడ్డి గారు ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే ఉండే, వీరు కూడా నాతో ఉండే. వాళ్ళ కూతురుది ఎంగేజ్మెంట్ ఉంటే మాకు ఇద్దరు దోస్తులం కాబట్టి ఎంగేజ్మెంట్ అని చెప్పి మేము ఇద్దరు కలిసిపోయినాం. పోతే అప్పటికే ఆయన రేవంత్ రెడ్డి గారు కూడా అక్కన్నారు. ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేగా ఉండే సందర్భం ఇక్కడ వేరే కలుసుకోవా? ఎంత అన్యాయం అంటే పెళ్లిలో పోతే కలుసుకోవా? మనం మాట్లాడుకోవా? పెళ్లిలో పోవా? ఎక్కడన్నా 2వ తారీఖు మంత్రి పదవి నుంచి ఎల్లగొట్టి 7వ తారీఖులో నేను కలుసుకుంటే పెళ్లిలా మంత్రి ఉండాలని చెప్పి వాళ్ళు రాసిందంటే నీచులు వీళ్ళు నీచులు. ఇంతకంటే చి అనిపిస్తే వాళ్ళని చూస్తే. అంటే గంత హోదాలో ఉన్నవాళ్ళు, గంత స్థాయిలో ఉన్నవాళ్ళు తెలుసుకొని మాట్లాడాలి తప్ప ఇట్లాంటి పచ్చి అబద్ధాలు ఆడకూడదు. ఈటెల గారు దళిత బంధు రాకుండా దళిత మట్టుకొట్టని చెప్పి జమ చేసుకున్న దిష్టి బొమ్మలు అన్ని అక్కడ పెట్టి మొదలు పెట్టి ఒక్క దిష్టి బొమ్మ తగలు పెడితే 10,000 రూపాయలు ఇచ్చింది. ఆ దిష్టి బొమ్మ తగలు పెట్టి